అంటే మీరన్నారు చాలా మంది ఇట్లా డబ్బులు పెట్టుకొని వచ్చి జాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ తోటి అందరు గ్రూప్ తోటి వచ్చి ఇట్లా డబ్బులు కట్టేసేసి మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయి దేర్ వేస్ట్. బట్ చాలా మంది పూర్ పీపుల్ లైక్ పూర్ వాళ్ళు బట్ వాళ్ళ కసి ఉంది. జాయిన్ అవ్వాలని ఉంది. ఒక ఐఏఎస్ అవ్వాలని ఉంది. అప్పుడు మనకు తెలిసే ఎన్టీఆర్ గారి ప్రోగ్రామ్ ఉండే. ఎన్టీఆర్ విద్యోన్నతి అని చంద్రబాబు విద్యోన్నతి గారు అని, విద్యా ఉన్నతి అని చెప్పి అప్పుడు అది ఆ టైంలో అప్పుడు ప్రభుత్వంలో అప్పుడు చేశారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ అది మనకేమన్నా అమలులోకి అంటే తీసుకొస్తే అది ఒక ఎట్లా వచ్చింది అని అంటే ప్రోగ్రాము ఒక 30 మెంబర్స్ తోటి ఒక ఫ్రీ ప్రోగ్రాం పెట్టాం. అది చాలా క్యాజువల్గా ఒక ఎండిఓ ఉన్నారు బొల్లాపల్లి మండలంలో అశోక్ గారని. వారు ఒకరోజు నన్ను లంచ్కి పిలిస్తే వెళ్ళాను. నేను ఇద్దరం కలిసి మాట్లాడుకుంటుంది. ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి కొంతసేపు వెయిట్ చేయని అన్నాడు. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఎవరు అబ్బాయి అని అడిగాను నేను. అడిగితే ఎవరో నాకు తెలియదు ఎందుకో వచ్చాడండి. సరే పిలువు మాట్లాడదాము. ఏంటి బాబు అని అడిగాడు. ఎండిఓ అతను, అది ట్రైబల్ మండల్, అది బొల్లాపల్లి అని వినుకొండ దగ్గరలో ఉంటుంది. నేను ఎంటెక్ చేశాను సార్, ఏం కావాలి, ఒక 2 గేదెలు ఇస్తారేమోనని చెప్పి వచ్చాను. దానికి అప్లికేషన్ పెట్టుకున్నాం. ఎంటెక్ చదివి గేదెలు ఏంటి, సో ఏంటి అని అంటే పరిస్థితి అట్లా ఉంది. ఏం చేస్తున్నావు అప్పుడు? ఎలక్ట్రీషియన్గా చేస్తున్నాను. ఎంత సంపాదిస్తున్నావు? ఒక 2,000 3,000 రూపాయలు వస్తుంది సార్ సుమారుగా నెలకి ఎంటెక్. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడిగాను నేను. చాలామంది ఉన్నారు సార్ ఊళ్ళల్లో అన్నారు. సరే నేను ఎండిఓ కాబట్టి ఆయనకి చెప్పాను నేను, ఇలాంటి వాళ్ళందరికీ ఒక ఎగ్జామ్ ఒకటి పెడదాము, ఓకే, ఒక 30 మందికి నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను నేను అని చెప్పి అక్కడికక్కడే డెసిషన్ తీసుకొని 1 వీక్ టైం ఇచ్చి నేను మళ్ళా వెళ్ళాను. నేను ఒక 2 గంటలు, మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి నాకు సంబంధం లేదు, నేను ఒక 2 గంటలు క్లాస్ తీసుకుంటా. మీరు నమ్మరు, 300 మంది వచ్చారు. ఎక్సలెంట్. 300 మందికి క్లాస్ తీసుకున్నాను. సెంటర్లో పెట్టేసేసి కింద కూర్చోబెట్టేసేసి ఒక బోర్డు పెట్టి క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాస్ తీసుకున్న దాంట్లో మాత్రమే నేను ప్రశ్నలు అడుగుతా. టాప్ 30 ఎవరైతే వచ్చారో ఆ 30 మెంబర్స్ని తీసుకుని వెళ్ళిపోతానన్నాను. ఆ రోజంతా స్పెండ్ చేసాము, క్లాస్ తీసుకున్నాము, ఎగ్జామ్ పెట్టాము. 30 మందిని తీసుకొని, అప్పుడు ఫీజు 1,25,000 ఉండేది. ఫీజు మొత్తం ఎవరు ఏమి కట్టాల్సిన అవసరం లేదు, కానీ మీ భోజనానికి మాత్రం మీరు పెట్టుకోండి. అశోక్ నగర్ వచ్చాము అందరం. అందరూ పాపం పేపర్లలో అంతా బ్రహ్మాండంగా వచ్చింది, ఫ్రీ కోచింగ్ లక్ష్మయ్య గారు ఇస్తున్నారు, అది ఇది అందరిని తీసుకుని వచ్చాము. నెల రోజుల తర్వాత చూస్తే 8 మంది ఉన్నారు కరెక్ట్గా. ఓకే, 8 మంది ఎందుకున్నారు? మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? ఇక్కడ ఫీజు కట్టే వాళ్ళు మీకు తెలుసు, అశోక్ నగర్లో కమర్షియల్ ప్లేస్ ఇది, దానికి రెంట్స్ అవన్నీ ఉంటాయి. సో ఎందుకున్నారు ఏంటి అని చెప్పి చూస్తే వాళ్ళందరికీ నేను కోచింగ్ ఫ్రీగా ఇచ్చా, బట్ మరి ఉండటానికి తినడానికి డబ్బులు ఎలాగా? ఇది ఒకటో పాయింట్. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ ఒక 2,000 3,000 సంపాదిస్తూ ఉన్నారు నెలకి ఇంటి దగ్గర ఏదో ఒకటి పని చేస్తూ. ఆ సంపాదన పోయింది, అదనంగా ఒక 5,000 ఇక్కడ ఖర్చు అవుతుంది. అయితే ఏం చేయాలి వీళ్ళందరినీ అని చెప్పి మళ్ళా చూస్తే సెక్రటేరియట్లో అప్పుడు సీఎం గారు చంద్రబాబు గారే ఉన్నారు. ఆయన యొక్క స్ఫూర్తితోటి ఆ సెక్రటరీ గారిని కలిసాం. కలిసి, సార్ ఇట్లా మీరు ఒక పని చేయండి, మేము ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాము, మీరు భోజనాలు వాళ్ళకి పెట్టించండి అని అడిగాను నేను. ఓకే, మహాప్రభు భోజనాలు కాదు, కోచింగ్ కూడా డబ్బులు ఇస్తాం మేము, నైస్, మీరు దాన్ని చెయ్యండి, మంచి పని చేస్తున్నారు అని చెప్పి అలా వచ్చిందే ఎన్టీఆర్ విద్యోన్నతి. ఆ స్కీమ్ స్టార్ట్ అయింది. సో మరి అది తర్వాత ఎందుకు కంటిన్యూ అవ్వలేదు సార్? అంటే చంద్రబాబు గారు ఉన్నంత వరకు చక్కగా కంటిన్యూ చేశారు. తర్వాత ఎన్టీఆర్ విద్యోన్నతి ప్లస్ అని పెట్టి నేను పెట్టాను, ఎందుకంటే 9 నెలలే వాళ్ళకి ఇచ్చారు.
ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వాళ్ళకి స్టైపండ్ కూడా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే నా అనుభవం ఇక్కడ ఉంది కదా, అనుభవం అంతా సెక్రటరీ గారికి, మంత్రి గారికి చెప్పడం జరిగింది. సీఎం గారు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఓకే. అప్పుడు కొంచెం సెన్సిబుల్ సెక్రటరీస్, సెన్సిబుల్ మనుషులు ఉన్నారు. సీఎం గారికి చెప్పగలిగే వాళ్ళు, ఎందుకంటే ఆయన బేసిక్ ఇలాంటివన్నీ వింటూ ఉంటారు ముఖ్యమంత్రి గారు. సో అది ఆయనకి చేరవేసి ఫైనల్గా పిల్లలకి స్టైపండు 8,000, 10,000 ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని అంటే ఢిల్లీలో ఉన్నోడికి 10,000 ఇచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి 8,000 ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని అంటే వాళ్ళ దగ్గర ఒక 2,000 రూపాయలు అదనంగా ఉండాలి, మరి అక్కడ ఇంటి దగ్గర సంపాదించలేకోకుండా ఇక్కడికి వస్తున్నారు కదా, ఆ లాస్ కూడా వాళ్ళకి పేదవాడికి లేకుండా ఉండాలని చెప్పి మంచి ఆలోచనతో చేశారు. చాలా చక్కగా. అంటే దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది? డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి, అంటే ఎవరు క్యాస్ట్ తో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికి ఇంతమంది ఎస్సీలు ఉండాలి, ఇంతమంది బీసీలు ఉండాలి అని చెప్పి ఫస్ట్ 100 మెంబర్స్ కి ఇచ్చారు. తర్వాత దాన్ని 500 చేశారు, 1000 చేశారు. సో అట్లా ఇప్పుడు ఈరోజు రకరకాల గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, తర్వాత ప్రతి మండలంలో అప్పుడు ఎన్టీఆర్ విద్యోన్నతులు నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ మండల్లో ఎవరో ఒకరు కనపడతా ఉంటారు. గ్రేట్. ఇవి ఎక్కడికి పోయినా సరే సార్ ఆ రోజు ఎన్టీఆర్ అదొక మన లాస్ట్ గవర్నమెంట్ లో ఒకసారి సీఎం సెక్రటరీ గారిని కలుద్దామని చెప్పి వెళ్తుంటే కింద పోలీసు నన్ను అడుగుతున్నాడు, సార్ ఇది పర్మిషన్ ఉందా ఆయన అడుగుతున్నాడు. దూరం నుంచి ఒక అతను గబా గబా వస్తూ ఉన్నాడు నా వైపుకి, నాకు చూడలేదు నేను. లక్ష్మయ్య గారు పంపించండి అని చెప్పి నన్ను దగ్గర నుండి తీసుకుని వెళ్ళి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ అతను ఆ ప్రోటోకాల్ డ్యూటీలో ఉన్నటువంటి నా దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తి, సార్ మీ స్టూడెంట్ సార్ నేను. సూపర్. క్లాస్లో ఒక 200 మంది 300 మంది ఉన్నప్పుడు అందరినీ టీచర్ గుర్తుపట్టలేడు, అదొక ఒక ఫీలింగ్ అన్నమాట. సో అట్లా 2019 వరకు అది జరిగింది. తర్వాత 2019 తర్వాత ఈ గవర్నమెంట్లో వైఎస్ఆర్ విద్యోన్నతి అని చెప్పి దాని పేరు మార్చారు, కానీ దాంట్లో ఏమీ చేయలేదు. ఒక్క స్టూడెంట్ కూడా ఎవరికి కోచింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేవు, ఉన్న స్కీమ్స్ అన్ని తీసేశారు. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి సార్? ప్రెసెంట్ వైఎస్ఆర్ విద్యోన్నతి నుంచి మళ్ళీ ఎన్టీఆర్ విద్యోన్నతికి పేరు అయితే మార్చారు. సో మిగతా కండిషన్స్ ఇవన్నీ ఒకటి ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుని వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అది స్లోగా ఆయన అన్ని కొంచెం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడే కదా వచ్చారు. ఆ చంద్రవందరగా అండ్ చాలా మంది పిల్లలు దాని వల్ల చదువుకుని సెటిల్ అయిపోయినారు. మనం చూస్తుంటాం టీవీలో సివిల్ సర్వీసెస్. ఇప్పుడు ఒక అతను కాపు కార్పొరేషన్ నుంచి సంగీత్ మాధురి అని ఒక అబ్బాయి దాంట్లో వచ్చాడు. ఇప్పుడు విశాఖపట్నంలో ఆర్డీఓగా ఉన్నాడు. గ్రూప్ 1 వచ్చింది తర్వాత కాలంలో. ఎలా వచ్చిందని అంటే వాళ్ళకి మరి హైదరాబాద్కి వచ్చేటువంటి నేపథ్యం లేదు కదా మామూలుగా అయితే పరిస్థితులు. కోచింగ్ డబ్బులు కట్టాలి. ఎలిజిబిలిటీ అక్రాస్ ఇండియా సార్ నార్మల్గా? ఓన్లీ ఏపీలో ఉన్నటువంటి వాళ్ళకి. అంటే అప్పుడు ఒక 5 ఇన్స్టిట్యూషన్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. బెంగళూరులో ఒకటి, హైదరాబాద్లో ఆర్సి రెడ్డి గారిది, నాది, తర్వాత బ్రెయిన్ ట్రీ ఒక ఇన్స్టిట్యూషన్, బ్రెయిన్ ట్రీ ఒకటి, గోపాలకృష్ణ గారు, ఆర్సి రెడ్డి గారు, నేను, మేము ముగ్గురు ఉన్నాము ఇనిషియల్ గా. తర్వాత మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకోవడం జరిగింది లేటర్ ఆన్. అది ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. ఇట్లా చేశారు, శ్రీరామ్స్ ఇన్స్టిట్యూట్. సో అది ఆ రకంగా మనకి పేద పిల్లలు చేస్తే మాత్రం ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ థింగ్ సార్. అందరికి ఒక ఇన్స్పిరేషనల్ గా కానీ వాళ్ళకి చేస్తారు. సీఎం గారు చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకటి అన్ని సర్దుకుంటూ వస్తున్నారు ఆయన. అవును. సో నెమ్మదిగా గాడి తప్పినటువంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ సెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. హీ విల్ డూ దట్. ఓకే. ఇందాకే నేను మీ ఇన్స్టిట్యూట్ జస్ట్ వాకింగ్ అరౌండ్ చూస్తూ ఉన్నాను. అందరినీ అక్కడ చూస్తుంటే ఒక రూమ్లో స్టూడెంట్స్ అలా చదువుకుంటూ ఆ బుక్స్ లైక్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండడము, ఒక హాస్టల్ లాగా ఎన్విరాన్మెంట్ మొత్తం పిల్లలందరూ అక్కడ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరూ కానీ. అంటే నాకు కొద్దిగా ఒక సమ్ టైం కొద్దిసేపటి నాకు భయం వేసింది, టు బి ఆనెస్ట్. వాళ్ళందరూ చూసి అమ్మా ఏంటి అనే ఒక భయం అనేది కలిగింది. తర్వాత ఐ సెడ్ లైక్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్, లైక్ యు ఆర్ ట్రయింగ్ టు గ్యాదర్ పీపుల్, నాట్ గోయింగ్ అవుట్, ఆర్ లైక్ మీరు అన్నారు కదా
డీవియేషన్ అవ్వకుండా లైక్ యు ఆర్ ఐ థింక్ అదొక ఎకో సిస్టమ్ని మీరు బిల్డ్ చేద్దాం అనుకున్నారు, ఒక ఇంక్యుబేటర్ లాగా, లైక్ దేర్ ఇట్ సెల్ఫ్ దే లెర్న్ అండ్ వాళ్ళ అప్ స్కిల్లింగ్ కానీ వాళ్ళ నాలెడ్జ్ కానీ అక్కడ ఉండి వాళ్ళని మోటివేట్ చేస్తూ మీరు, నాకు అలా అంటే అనిపించింది మేము అక్కడ. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాము. తర్వాత ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను నేను. తర్వాత మధ్యలో ఏంటంటే హైదరాబాద్ నుంచి పూర్తిగా ఢిల్లీ వెళ్ళిపోవటం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత కరోనా తర్వాత మళ్ళీ మా ఫాదరు చనిపోయారు. Oh, సో sorry. ఆల్మోస్ట్ ఒక 1.5 year మళ్ళీ నేను పూర్తి స్థాయిలో టేకప్ చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాను బికాస్ ఆఫ్ ది డొమెస్టిక్ ఇష్యూస్ అండ్ Understood. అదర్ థింగ్స్. సో మళ్ళా వినుకొండలో ఈ లోపట మా నేటివ్ ప్లేస్. సో మై గ్రాండ్ మదర్ ఈజ్ 94. Oh, right. సో నాకు కొంచెం ఆమె దగ్గర ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మా ఫాదర్ చనిపోయిన తర్వాత. సో అలాగా అక్కడ ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేశాము. Mhm. మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, యాదవ్ గారు. హీఈస్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ఆయన దగ్గర ఆయన ఒక మంచి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి. Yes. Yeah, he got good knowledge. యా Books వెరీ కానీ గుడ్ నాలెడ్జ్ కానీ. అండ్ ఆయన ఈ వాంట్ టు డూ సంథింగ్ టు ది సొసైటీ. అవును. సో ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి అవును. వ్యక్తి. సో ఆయన ఒక సందర్భంలో రఘువంశీ అని ఒక అబ్బాయి ద్వారా ఇది సివిల్ సర్వీసెస్ కోచింగ్ మనం మన ధర్మవరంలో ఉన్నటువంటి పిల్లలకి ఇప్పిస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన చేశారు. Mhm. సరే నన్ను అడిగారు. Hmm. నన్ను అడిగితే నేను ఐ విల్ గివ్ ఫ్రీ కోచింగ్ అండి, Hmm. బట్ అకామిడేషన్ ఫుడ్ మళ్ళీ again ప్రాబ్లం ఉంది accommodation, కదా, food, అకామిడేషన్ yes. ఫుడ్ ఉంది కదా, మరి అకామిడేషన్ ఫుడ్ని మీరు చూసుకోగలిగితే నేను ఐ విల్ టేక్ ఫ్రీ కోచింగ్. మామూలుగా ఒక 2 లక్షల రూపాయలు 2,50,000 రూపాయలు ఫీజులు అవుతాయి, అదంతా నేను వేవ్ చేస్తాను, మీరేమీ పే చేయాల్సిన అవసరం లేదు అని అంటే ఆయన వెంటనే ముందుకు వచ్చేసేసి ఒంటేరు శ్రీనివాసరెడ్డి గారని లాస్ట్ టైం ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసి ఆయన బ్యాచ్మేట్ క్లాస్మేట్ ఆయన్ని అటాచ్ చేసి మొత్తం ఒక 3-4 రోజులు అనంతపూర్ ధర్మవరంలో ఎగ్జామ్ పెట్టి పిల్లల్ని సెలెక్ట్ చేసి 1-to-1 అందరితో ఒక్కరితో Recent గా. మాట్లాడి వాళ్ళని ఓన్లీ గర్ల్స్ని మాత్రమే తీసుకొని రావటం జరిగింది. Oh, okay. సో అట్లానే మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు, Hmm. ఆయన కొంతమందిని పంపించారు. Okay. మా చీఫ్ విప్ జీవీఆర్ ఆంజనేయులు గారు, జీవీఎస్ ఆంజనేయులు, Anjali గారు. Hmm. సో ఆయన కొంతమందిని పంపించారు. Okay. సో వీళ్ళందరూ గర్ల్స్ని తీసుకొని ఫుడ్ అండ్ అకామిడేషన్ వాళ్ళు చూస్తారు. Okay. సో కోచింగ్ వరకు నేను ఫ్రీగా ఇస్తున్నాను. Mhm. సో అట్లాగా ఇప్పుడు మళ్ళా అంటే సెకండ్ ఎపిసోడ్ అంటే ఆఫ్టర్ 5.5 years ఆల్మోస్ట్ మళ్ళా హైదరాబాద్లో స్టార్ట్ చేసి ఇంక ఇప్పుడు ఢిల్లీలో అక్కడ మన నా ఫ్రెండ్ రాజస్థాన్ నుంచి ఒక అతను ఉన్నాడు, అతన్ని చూసుకోమని చెప్పి నేను ఇంకా ఢిల్లీ నుంచి పూర్తిగా Okay. హైదరాబాద్కి ఎలా ఉంది సార్? హౌ ఢిల్లీ బెటరా హైదరాబాద్ బెటరా? అంటే హైదరాబాద్లో బెటరా ఢిల్లీలో బెటరా అంటే ఇక్కడ మనము స్టూడెంట్ని పెట్టానండి. యా, ఒక తమాషా ఏంటంటే అంటే చాలా మంది ఢిల్లీలో వెళ్ళారు. ఢిల్లీలో ఉన్నటువంటి బెస్ట్ టీచర్స్ ఎవరు అని అంటే తమిళనాడు నుంచి ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళే. అవును. అక్కడ Yes. మీరు ఆంథ్రోపాలజీకి రావాలని అంటే నేను తెలుగు అకాడమీకి బుక్స్ రాశాను. Hmm. వాడు కాశ్మీర్లో ఉన్నా, కన్యాకుమారిలో ఉన్నా, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నా ఆ తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాల్సిందే. Okay. సో మీరు ఆంథ్రోపాలజీ బుక్స్ ఏవి అని అంటే తెలుగు అకాడమీ పుస్తకాలే ఇస్తారు ఎవరిని అడిగినా కూడా. Okay. ఇప్పుడు అరవింద సమేత అని జూనియర్ ఎన్టీఆర్ గారి పిక్చర్ ఉంది, అవును. హీరోయిన్ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ స్టూడెంట్. అవును. వాళ్ళెవరో మనకు తెలియదు. సో దాంట్లో ఒక 3 పుస్తకాలు హీరోయిన్ ఎప్పుడు పట్టుకొని ఉంటుంది. అవును. ఆ 3 పుస్తకాలు నేను రాసినవే. ఓ. అంటే ఆ హీరోయిన్ నా పుస్తకాలు ఎందుకు పట్టుకుంది అని అంటే మార్కెట్లోకి పోయి ఆంథ్రోపాలజీ బుక్స్ ఇవ్వని అంటే ఆంథ్రోపాలజీ బుక్స్ తెలుగు అకాడమీ ఇస్తారు. సో అట్లా అంత పాపులర్ బుక్స్ అనమాట. Okay. సో ఢిల్లీలో ఏమి అక్కడ దేవుడు లేడు, అక్కడ మనల్ని మీకు అక్కడ పోతే చదివితే వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఏం లేదు. Okay.
ఉండడానికి విపరీతమైనటువంటి ఎక్స్పెండిచర్ ఎక్కువ అండి, అది టీచర్స్కైనా స్టూడెంట్స్కైనా. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక నార్మల్ రూమ్, ఇప్పుడు మనకి ఇంత రూమ్ ఒకటి మీకు కావాలనుకుంటే మినిమం 25,000 నుంచి 35,000 పెట్టాలి. ఇంకా రూమ్ తప్ప ఇంకా కరెంట్ బిల్లు మళ్ళీ ఎక్స్ట్రా, నువ్వు ఏసీ పెట్టుకుంటే ఎక్స్ట్రా. అక్కడ ఏసీ లేకుండా ఎండాకాలం ఉండలేము, హీటర్ లేకుండా చలికాలం ఉండలేము. ఓకే. ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. మరలా ఇంకా భోజనానికి మామూలుగా మనుషులు తినేటువంటి భోజనం కావాలని అంటే ఒక 10-12,000 పెట్టాలి. ఓకే. ఈ పొట్లాలు మన సో ఓవరాల్ హైదరాబాద్ ఇస్ ద వెరీ ఎకనామిక్ అండ్ బెస్ట్ ప్లేస్. చాలా అంటే ఇప్పుడు అక్కడ జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే ఢిల్లీలో కోచింగ్ తీసుకొని వచ్చి ఇంటికి వెళ్ళకోకుండా హైదరాబాద్లో ఉండి సెటప్ తోటి ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక మంచి కంజీనియల్ అట్మాస్ఫియర్ ఉంటుంది, మంచి టీచర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అవును, ఢిల్లీలో ఏమైతే చూసామో అవన్నీ ఇక్కడ చేయొచ్చు. అక్కడేమి కొత్తగా ఢిల్లీలో పోయినంత మాత్రాన ఎఫెక్టివ్ టీచింగ్ ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఏంటి లేదు. ఓకే. ఇప్పుడు ఇంకా టీచింగ్ అనేటువంటిది ఏంటంటే ఆన్లైన్ ఇదంతా వచ్చిన తర్వాత ఎక్కడున్నా కూడా నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా మనము చూసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి definitely and now it is growing like second capital of civil services in the country again. సో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉన్నాయి, సక్రమంగా మెంటార్ చేసేటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. ఓకే. మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి ఎవ్రీ ఇయర్. అవును, చాలా మంది రీసెంట్ గా చూస్తే మన దగ్గర చాలా గుడ్ రిజల్ట్స్. డెఫినెట్గా ఢిల్లీ తర్వాత ఈ సెంటర్ చిన్నగా గ్రో అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టు. ఓకే. అక్కడ ఏంటంటే నార్త్ ఇండియన్స్ నుంచి అన్నింటి నుంచి సెంటర్ కాబట్టి అక్కడ న్యాచురల్గా ఎక్కువ మంది ఉంటారు, క్యాపిటల్ కాబట్టి. అదర్వైజ్ హైదరాబాద్ ఈజ్ నైస్ సెంటర్. మనకి అకామిడేషన్ వైజ్ కానీ ఇప్పుడు ఇక్కడ నీకు 5,000 రూపాయలతో చిన్నగా బతికేయచ్చు అశోక్ నగర్లో. అదే 5,000 తోటి నువ్వు అక్కడ ఒక పూట తిందామన్నా కూడా బతకలేవు. సో అది కష్టంతో కూడుకున్నట్టు. బయట ఎక్కడో దగ్గర సర్దుకుందామన్నా కూడా అక్కడ ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ కాబట్టి మీకు హీటర్ ఉండాలి, ఏసీ ఉండాలి, రెండు ఉండాల్సిందే. కాబట్టి ఆ నేపథ్యంలో దానికన్నా హైదరాబాద్ బెటర్.